సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. శ్రావణ మాసం అయితే వచ్చేసింది. ఆడవాళ్ళు ఎలాంటి పూజలు చేసుకుంటారు, వరలక్ష్మి వ్రతం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. సో ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరేంటి? కృష్ణకుమారి. అమ్మ, శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదా, శ్రావణ శుక్రవారం రోజు మీరు ఎలా పూజలు చేసుకుంటారు? మామూలుగా ఇళ్ళు తుడుచుకొని బట్టలు అన్ని చేసుకొని మంచి ఉతుకు పడిన బట్టలు కట్టుకొని స్థల స్నానం చేసి మనం గుళ్ళకి వెళ్ళి ఏదో మనం నచ్చిన గుడి, బంగారం మాకు దగ్గరలో బంగారం గుడి, శివాలయం ఇట్లా ఉంటాయి, చేసుకుంటుంటాం. నిన్న గాజులతో పూజ చేశారు స్వామివారు. నెక్స్ట్ ఏమో అచ్చం డబ్బులతో పూజ చేస్తాడు. తర్వాత ఏమో లక్ష కుంకుమార్చన అని చేస్తాడంట, పెద్ద పూజ. అవన్నీ చేస్తుంటారు, బాగానే జరుగుతుంటది. శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళందరూ బిజీ బిజీ అయిపోతారు కదమ్మా. బిజీగానే ఉంటుంటారు, బాగానే ఉంటారు. అందరు మంచి బట్టలు కట్టుకుంటారు, ఉతుకు బట్టలు కట్టుకుంటే బాగుంటదని కట్టుకుంటుంటారు, మంచి నగలు వేసుకుంటుంటారు, అన్ని బాగా చూసుకుంటుంటారు. థ్యాంక్ యూ అమ్మ. హాయ్ మేడం. హాయ్ అండి. నమస్తే. నా పేరు డాక్టర్ భార్గవి అండి. నేను రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తుంటాను. మేడం, శ్రావణ మాసం అయితే వచ్చేసింది. ఈ శ్రావణ మాసం రోజు మీరు ఎలాంటి పూజలు చేసుకుంటారు? శ్రావణ మాసంలో మామూలుగా 4 శుక్రవారాలు 4 మంగళవారాలు పూజ చేసుకుంటామండి. మాకు ఇంటి ఆచారం ప్రకారం అయితే మంగళవారాలు పెళ్ళైన 5 సంవత్సరాల వరకు మంగళగౌరి వ్రతం చేసుకుంటామండి. తర్వాత పౌర్ణమి ముందు వచ్చే వారం మాత్రం వరలక్ష్మి వ్రతం అని స్పెషల్ గా చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతం రోజు మేము మామూలుగా 9 పోగులతో తోరాలు కట్టుకొని అమ్మవారికి పూజ చేసుకొని ముత్తైదువుల్ని పిలిచి వాయినాలు ఇచ్చుకొని 9 పూర్ణాలు 3 గారెలు, అంటే మా పెద్దవాళ్ళు, మా అమ్మ, మా అత్తగారు వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం ఆ విధంగా పూజ చేసుకొని సాయంత్రం ముత్తైదువులు పిలుచుకొని పేరంటం చేసుకొని శనగలు ఇవన్నీ ఇచ్చుకొని, శనగలు ఏంటంటే వంశవృద్ధికి అనమాట. శనగలు మనకి మొలకలు వస్తాయి కాబట్టి వంశవృద్ధి అని శనగలు మన ప్రతి పేరంటంలో మన సాంప్రదాయంగా ఇన్వాల్వ్ చేసుకుంటాం దాన్ని. కాబట్టి శనగలు పెట్టుకొని తాంబూలం ఇచ్చుకొని ఆ రోజు మొత్తం అమ్మవారి కలశం పెట్టుకొని పూజ చేసుకొని తెల్లారి మళ్ళీ అమ్మవారి కలశాన్ని మనం కదిలిచ్చి ఈ పునః పూజ చేసి అంతా ఈ సాంప్రదాయబద్ధంగా ఇలా చేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. నేనైతే 9 రకాల పిండి వంటలు కూడా చేస్తానండి. వరలక్ష్మి వ్రతం రోజు 9 రకాల పిండి వంటలు అమ్మవారికి నైవేద్యం పెట్టి అన్ని చేసుకుంటాం. బిజీ బిజీ అవుతారు శ్రావణ మాసం వస్తే ఆడవాళ్ళు. నేను కాలేజ్ కి లీవ్ కూడా పెట్టను, ఎర్లీ అవర్స్ లో లేచి అన్ని చేసుకొని అన్ని వెళ్తాం. అది కంపల్సరీ అయితే పూజ చేసే వెళ్తారు ఖచ్చితంగా. అది చాలా గ్రేట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. పేరేంటి? నాగదుర్గ. మేడం, శ్రావణ మాసం వస్తే ఆడవాళ్ళందరూ బిజీ బిజీ అయిపోతారు. సో ఈ శ్రావణ మాసం రోజు మీరు ఎలాంటి పూజలు చేస్తారు? ఇంట్లో మాకు నోములు ఉంటాయి. నోములు 4 శుక్రవారాలు ఉంటాయి. 4 శుక్రవారాలు 5 మంగళవారాలు ఉంటాయి. మంగళవారం నోములు ఉండేవాళ్ళు మంగళవారం నోములు చేసుకుంటారు. శుక్రవారం నోములు ఉండేవాళ్ళు ఫస్ట్ రోజు పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఆ రోజు ఇంట్లో పొద్దున్న ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని వరలక్ష్మి వ్రతం నోచుకుంటారు. బ్రాహ్మణ్ణి పిలిచి మోయిన్లు ఇచ్చుకొని 9 రకాల పిండి వంటలు అవి చేసుకొని తాంబూలం ఇచ్చుకుంటారు. ప్రతి శుక్రవారం ఇలా చేస్తారమ్మా? అది ఓన్లీ ఫస్ట్ 2వ శుక్రవారం వరకే చేసుకుంటారు. 2వ వారం కుదరని పక్షంలో ఇంట్లో ఏదైనా ఆటంకాలు అట్లా ఇబ్బందులు ఉన్నప్పుడు 3, 4 కూడా కంటిన్యూషన్ చేసుకుంటారు. మెయిన్ చేసుకోవాల్సింది 2వ శుక్రవారం. 2వ శుక్రవారం చేసుకుని ఉదయం పూట అన్ని పిండి వంటలు అన్ని చేసుకొని నైవేద్యం పెట్టుకొని అంతవరకు చేసుకుంటారు. బ్రాహ్మడికి మోయిని ఇచ్చేసి పిండి వంటలతో సత్కారం చేస్తారు బ్రాహ్మడికి. సాయంత్రం మళ్ళీ పేరంటం లాగా చేసుకుని ముత్తైదులను పిలుచుకొని పండు తాంబూలం ఇచ్చుకొని శనగలు నానబెట్టుకొని, ఇప్పుడు ఆవిడ అన్నట్టు శనగలు నానబోసుకొని నైవేద్యం పెట్టుకొని ముత్తైదులకు తాంబూలం ఇచ్చుకొని అక్షింతలు దీవించుకుంటారు. ఇంకా అట్లా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఎవరి ఇళ్లలో ఎవరి స్తోమతకు బట్టి వాళ్ళు చేసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, శ్రావణ మాసం వస్తే చాలండి ఆడవాళ్ళు ఫుల్ బిజీ అయిపోతారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే పూజలు చేసుకుంటారు అని చెప్పడం జరిగింది. సో ఎలా చేసుకుంటారు, సో ఎన్ని వారాలు చేసుకుంటారో చెప్పారు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.